అంటే ఈ క్రెడిట్ షేరింగ్లో అంటే ఒక్కసారి చాలా మనం అంతకుముందు చూసేవాళ్ళం మంచిగా ఒక త్రివిక్రమ్ విజయభాస్కర్ అనే కైండ్ ఆఫ్ ఒక బాండింగ్ ఎలా ఉంటుందో బాపు గారిది వీళ్ళందరూ కూడా బాగుండేవి. అంటే అరే ఇద్దరు కలిసి పని చేస్తున్నారు కదా అన్నట్లుగా ఉండేది. సో అవి ఆ రిలేషన్స్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్ ఉండేవి. కరెక్ట్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మహా అయితే 1-2 సినిమాలకి పరిమితం అయిపోయి తర్వాత అందరూ అంటే ఈవెన్ మీ టార్గెట్ కూడా ఆబ్వియస్గా డైరెక్షన్ అనుకోండి, బట్ ఏదైతే బాండింగ్ ఉంటుందో అది ఒక్కసారిగా బ్రేక్ అయిపోతుంది కదా. బ్రేక్ అయిపోతుంది అంటే దానికి అంటే వివిధ కారణాలు ఉండొచ్చు. ఐ కెనాట్ టాక్ అబౌట్ ఎవ్రీ వన్, బట్ నేను చూసిన అబ్జర్వేషన్ ఏంటి అంటే వాళ్ళకి డిజర్వ్డ్ అంటే వాళ్ళ చెమటకి డిజర్వ్డ్ స్థానం కానీ పారితోషికం కానీ గుర్తింపు కానీ ఇవ్వడం జరిగిన రోజు ఐ డోంట్ థింక్ అంత త్వరగా 2-3 సినిమాలకి చేసేసి తర్వాత దర్శకత్వం చేపట్టాలి అనుకోరు. ఇది నాకున్న లిటిల్ అండర్స్టాండింగ్. ఓకే, ఎప్పుడైతే అక్కడ అది కొరబడుతుందో దెన్ ఆబ్వియస్లీ యు ఆర్ పుష్డ్ ఆర్ యు ఆర్ ఇగ్నైటెడ్ టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. అదేనేమో మనం చూస్తున్న ఏవైతే ఉదాహరణలు ఆబ్వియస్లీ ఎప్పుడైతే ఇగ్నోర్ అవుతుందో అప్పుడే ఇగ్నిషన్ వస్తుంది. కరెక్ట్ అది ఖచ్చితంగా ఉంటుంది. అదర్వైజ్ అంటే మీరు కొద్దిగా ఒక 2 దశకాలు వెనకెళ్ళి చూస్తే ప్రాబ్లీ 90s 2000s యూ వుడ్ సీ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రైటర్స్ ఉండేవారు. ఒక చిన్న స్వర్ణయుగం నడిచింది అక్కడ. అంటే దర్శకులకి చాలా క్లారిటీ ఉండేది. ఇది ఈ క్రాఫ్ట్ వీ హ్యావ్ టు రిలే ఆన్ దెమ్. అండ్ డైరెక్టర్ ప్లేస్ డైరెక్టర్ది, రైటర్ ప్లేస్ రైటర్కి క్లియర్ కట్ డెఫినేషన్ ఉండేది, డిస్టింక్షన్ ఉండేది. మీకు అంటే వాల్యుయేషన్ కూడా టైటిల్స్ లో కనబడేది. ఎగ్జాక్ట్లీ లాస్ట్ 5 క్రెడిట్స్ లో వచ్చేది కథ మాటలు అనో లేదంటే కథ. కరెక్ట్. ఇప్పుడు ఎక్కడో మధ్యలో దోసేస్తున్నారు. సో అందుకే వాళ్ళు దే వర్ నెవర్ డ్రివెన్ ఆర్ పుష్డ్ టు టేక్ ద మెగాఫోన్. ఇది అగైన్ దిస్ ఇస్ మై ఎక్స్క్లూజివ్లీ ఆర్ మై అండర్స్టాండింగ్ బేస్డ్ ఆన్ మై ఐక్యూ. అది ఇట్ ఈస్ నాట్ అ స్టేట్మెంట్, బ్లాంకెట్ స్టేట్మెంట్ అయితే కాదు. ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ చాలా తేడా కన్నా. అంటే మీరన్న బాండింగ్ కానీ మీరు చెప్పిన ఉదాహరణలు కానీ అవి ఎందుకు ఉండట్లేదు అంటే మేబీ అదే రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే వాళ్ళు రాసుకున్న కథలకి వాళ్ళు తప్పించి వేరొకరు న్యాయం చేయలేరు అనుకున్నప్పుడు మేబీ అగైన్ దే మైట్ టేక్ ద మెగాఫోన్. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ అండర్స్టాండ్.